హలో గాయ్స్, ఐ కేమ్ బ్యాక్ అగైన్. మళ్ళీ వచ్చేసాను మీకోసం మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తీసుకొని. బేసిక్గా వాట్స్ ఇన్ మై కెమెరా బ్యాగ్ అని పెడతారు చూడండి, అది కాదు, వాట్ షుడ్ బీ ఇన్ యువర్ కెమెరా బ్యాగ్. ఈరోజు అది కంటెంట్ అనమాట. సో త్వరగా నా బ్యాగ్ చూపించేస్తాను మీకు. నీ కెమెరా బ్యాగ్లో ఏముండాలని చూపించడం, నా కెమెరా బ్యాగ్ వాడుతున్నాను అని ఏమనుకోవద్దు. టెక్నికల్గా వాట్ ఈజ్ ఇన్ మై కెమెరా బ్యాగ్ వీడియోనే అవుతుంది, కానీ ఫర్ మిడిల్ క్లాస్ బాయ్స్ నా లాంటి వాళ్ళకి ఏంటి కెమెరా ఉంటుంది మన దగ్గర. ఒక యాక్షన్ కెమెరా అయితే మా యాక్షన్ కెమెరా ఉంటుంది, డిఎస్ఎల్ఆర్ మిర్రర్లెస్ అయితే లేదు. నా ఫోన్లో షూట్ చేసుకుంటాను. నా బ్యాగ్ ఏంటి చూపెడతా, కథకు వచ్చేద్దాం సరేనా. సో ఇదైతే మన బ్యాగ్ అనమాట. ఇది ఒక స్లింగ్ బ్యాగ్. దీని పేరు ఏంటో కూడా నాకు తెలియదు. ఏముంది, ప్రొఫెషనల్ స్టే అది ఉంది మొత్తానికి. అయితే నేను డీమార్ట్లో నాకు 400లో దొరికేసింది. ఇది ఎందుకు కొనుక్కున్నానంటే నాకు మల్టిపుల్ చైన్స్ ఉన్నాయి. నేను నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ కేటగరైజ్ చేసి పెట్టుకోవడానికి. ఈ సెగ్మెంట్లో ఉంటే మనకి యూజ్ ఏంటంటే, మనకి త్వరగా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం, ఎక్కువ కిలోమీటర్స్ కవర్ చేయాలి. అలా కవర్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఎక్విప్మెంట్ సర్దుకోవడంలో, ఎక్కడుంది ఎత్తుక్కోవడంలో, తర్వాత మళ్ళీ తీసుకొని అరేంజ్మెంట్ చేయడం మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకూడదు. ఓకేనా. మన మిడిల్ క్లాస్ అయినా కానీ ఎఫిషియన్సీ ఉండాలి. ఓకే. సో బ్యాగ్లు ఏంటండి ఇప్పుడు మ్యాటర్. మనకి 1 2 3 4 5 చైన్స్ ఉన్నాయి. 5 చైన్స్లో నేను సెగ్మెంట్స్ కింద సపరేట్ చేసుకుని ఉంచేసాను. ఓకేనా. దట్స్ లౌడ్ బ్రో, దట్ బైక్ ఇస్ లౌడ్. ఓకే. సో ఫస్ట్ దానిలో నాకు చిన్న కేబుల్స్, ఈ డేటా ట్రాన్స్ఫర్ కేబుల్స్. నా దగ్గర డీజే యాక్షన్ కెమెరా ఉంది. మనం రిచ్ అనుకోవద్దు, ఆ డబ్బులు ఒక 4-5 నెలలు కోడేసుకుని కొనుక్కున్నది సరేనా. ఆ డీజే యాక్షన్ కెమెరా నుంచి నేను ఫైల్ ట్రాన్స్ఫర్ కానీ ఏదైనా చేసుకోవాలంటే నాకు ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ జిప్లో ఆ కేబుల్స్, తర్వాత వచ్చేసి దీని ఏదో అంటారబ్బా, బ్లూటూత్ షట్టర్ బటన్. బ్లూటూత్ షట్టర్ బటన్ అని చెప్పేసి మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్ సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంటుంది, స్లైడర్. ఓకే. ఒకటి ఫోటోలకు, ఒకటి వీడియోకి బటన్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మీరు ఎక్కడో అక్కడ ఉన్నారు, మీ కెమెరా ఎక్కడ ఉంది, మీరు అంత దూరం వెళ్ళి లొకేషన్లో మీరు ఫోటో దిగాలి. ట్రైపాడ్లో సెట్ చేసుకున్నారు సరే, టైమర్ పెట్టుకొని పరిగెత్తి వెళ్ళి మళ్ళీ ఒక పోజ్ పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకోసారి నొక్కొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకో పోజ్ పెట్టి వెళ్ళి రావడం అయితే టైం వేస్ట్ అవుతుంది. కెమెరా షట్టర్ బటన్ మన దగ్గర ఉందనుకోండి, ఇది నొక్కడం, పోజ్ ఇవ్వడం, నొక్కడం, పోజ్ ఇవ్వడం, కథం కేల్ కథం దుకాన్ బంద్. సింపుల్గా బాగా ఎఫిషియన్సీ బాగుంటుంది. సెకండ్ జిప్కి వచ్చేసరికి నేను క్లాంప్స్ అండ్ అటాచ్మెంట్స్ పెట్టుకుంటా. ఓకేనా. దీనిలో మనకి మస్ట్ ఏంటంటే, ఏదో ఒకటి మీరు కన్ఫామ్గా కొనుక్కొని పెట్టుకోండి. ఇదేంటంటే దీన్ని మ్యాజిక్ కాన్ అంటారు అనమాట. ఇది ఉల్జానీ కంపెనీ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇది మీకు ఏం చేస్తుంది అంటే, డిఫరెంట్ లొకేషన్స్లో మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఆగండి, ఇది వేసుకొని చూపెడతా, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. పట్టుకోలేక సాగుతుంది, బరువు లేదు కానీ బట్ లాంగ్ డ్రైవ్ ఒక 400 కిలోమీటర్స్ రైడ్ చేసి వీడియో చేస్తున్నాను. సో కొద్దిగా లైట్గా టైర్డ్ ఉన్నా. ఓకేనా. సో ఇది హ్యాండిల్ బార్కి కానీ, లేకపోతే క్రాష్ గార్డ్కి కానీ, సైడ్ రైలింగ్ కానీ, లేకపోతే గ్రాబ్ రైల్ కానీ, అట్లా మీరు పెట్టుకుంటే మనకి అక్కడ పైన మన ఫోన్ కానీ, యాక్షన్ కెమెరా కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది మీకు డిఫరెంట్ యాంగిల్స్ వస్తుంది అనమాట. ఇది ఎక్కడ యూస్ఫుల్ అంటే, చాలామంది ఏం చేస్తూ ఉంటారు, బ్లాగింగ్ అప్పుడు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని పెట్టుకొని, అంటే చిన్న కెమెరా పెట్టుకొని అలా బ్లాగ్ చేస్తూ ఉంటారు అనమాట. పర్లేదు, ఇట్స్ ఎ గుడ్ యాంగిల్, తప్పే అనట్లేదు. కానీ చూసే వాళ్ళకి ఎక్కువసేపు అదే చూస్తే బోర్ కొట్టుద్ది కదా. సీనరీ వెళ్తూ ఉంటుంది కానీ ఫిక్స్డ్ యాంగిల్ కదా, ఫిక్స్డ్ యాంగిల్ కాబట్టి మనకు బోర్ కొడుతుంది. అలా కాకుండా ఇది పెట్టుకున్నారు అనుకోండి, హ్యాండిల్ బార్ పెట్టుకుంటాము, హ్యాండిల్ బార్ నుంచి మనకు వ్యూ వస్తుంది. మనం మాట్లాడుతూ ఉంటుంటే ఆ యాంగిల్ బాగుంటుంది అనమాట చూడడానికి. యాంగిల్స్ మారుతుంటే వ్యూవర్ బోర్ కొట్టదు. ఓకేనా. సో ఇది మీరు గ్రాబ్ రైల్ పెట్టుకోవచ్చు, లేకపోతే హ్యాండిల్ బార్ పెట్టుకోవచ్చు, సైడ్ మౌంట్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఫుట్ రెస్ట్ పెట్టుకోవచ్చు. సైలెన్సర్ పెట్టుకోకూడదు. ఓకేనా. సైలెన్సర్ అని చెప్దాం అనుకున్నా, సైలెన్సర్ పెట్టుకోకూడదు. కిక్ స్టాండ్ పెట్టుకోవచ్చు. మరీ ఎక్కువ రిస్కీ, షార్ట్స్ బాగుంటాయి, కింద నుంచి వస్తాయి అనమాట. ఓకే. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చూసాను కానీ రీల్స్లో చేస్తూ ఉంటే. ఇది మెటల్ కాబట్టి మీకు ఏం అవ్వదు. ఇది మొత్తం మెటలే, ప్లాస్టిక్ కాదు. ఇది కూడా మొత్తం మెటలే కాబట్టి మీకు గ్రిప్కి, మీరు కాన్ఫిడెన్స్కి 100% కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. మీ కెమెరా పడిపోదు, బాగుంటుంది. కానీ మీరు పెట్టడం కరెక్ట్ పెట్టాలి సరేనా. ఇది ఒక స్లైడర్ క్లాంప్. మనకి చిన్న మౌంట్కి ఇట్లా స్లైడ్ చేసుకుంటాం కదా, అది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో మీకు చూపిస్తా. డోంట్ పే అటెన్షన్ టు ద వాటర్ మెలన్ విచ్ ఐమ్ అబౌట్ టు ఈట్. ఇది చూసారా, ఫ్రంట్వి లెదర్గా ఇలా పెట్టాను అనమాట. ఇక్కడ దీనికి కూడా ఇలా వచ్చేస్తుంది. ఇది
దీనికి కూడా ఇలా అటాచ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ మనం కెమెరా పెట్టుకోవచ్చు, యాక్షన్ కెమెరా. సరేనా, ఇక్కడ యాక్షన్ కెమెరా పెట్టుకున్నప్పుడు మనకి డిఫరెంట్ యాంగిల్స్ వస్తాయి. ఇక్కడ ఒకటి పెట్టాను, మళ్ళీ ఇక్కడ కూడా ఎలాగ ఇటువైపు వస్తే చైన్ కనబడుతుంది, తర్వాత మళ్ళీ వెనక రివర్స్ పెడతాను టెయిల్ కనబడుతుంది, తర్వాత మళ్ళీ ఇంకోటి. ఇది కూడా నా బ్యాగ్లోనే ఉంది, కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం వీడియో షూట్ చేయడానికి బయట తీసి పెట్టాను. సో ఇవి కూడా మ్యాజిక్ ఆర్మ్ యాక్సెసరీస్ అంటారు. దీంతో నేను ఇలాగ కెమెరా అటాచ్ చేసినప్పుడు ఇక్కడ నేను ఇలాగెలా చేసుకోవచ్చు, దానిపైన ఇలాగెలా కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు తిప్పుకోవచ్చు కెమెరా యాంగిల్. నెక్స్ట్ ఏం పెట్టుకుంటారంటే ఇది సీక్రెట్ అన్నమాట. ఇది కార్ టింట్ ఉంటుంది కదా, ఇది కార్ టింట్. స్టిక్కరింగ్ షోరూంలోకి, స్టిక్కర్ షాప్లో ఉంటుంది కదా, వాటికి వెళ్ళిపోయి 1 feet by 1 feet రేషియోది మీది ఒక అన్నింటికంటే డార్కెస్ట్, చాలా డార్క్ ఉన్న టింట్ అడిగి, బ్రౌన్ కాదు, బ్లూది కాదు, వైలెట్ కాదు, పింక్ది కాదు, బ్లాక్ అది కొనుక్కొని దాన్ని కట్ చేసుకుని ఉంచాను. ఎందుకు ఏంటి కావాలంటే కామెంట్ చేయండి, దానికి సపరేట్ వీడియో ఉంది. ఇది అంత ఈజీగా ఇప్పుడు చెప్పడానికి టైం ఉండదు. ఓకేనా, దీని మీద ఒక ఫుల్ వీడియో చేయాల్సి వస్తుంది. ఇది చాలా అండర్ ఎస్టిమేటెడ్ థింగ్ అనమాట. ఓకేనా, వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీలో చాలా అండర్ ఎస్టిమేటెడ్ థింగ్. ఇది ఎందుకు వాడుతుంది, దేని వాడుతుంది మీరు కామెంట్ చేస్తే నేను మీకు చెప్తా. ఓకే, అదొక జిప్లో. నెక్స్ట్ జిప్ వచ్చేసరికి ఇది వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీకి సంబంధించింది కాదు, కానీ మీ పర్సు ఎప్పుడు మీ బ్యాగ్లో అంటే బెటర్ అనమాట అబ్బాయి. ఓకేనా, మీ పర్సు ఎప్పుడు ఉంచుకోండి, దీనిలో క్యాష్ ఉంచుకోండి, ఎప్పుడు క్యాష్ ఉండాలా, తర్వాత మీ బైక్ కార్డ్స్ ఉండాలా, తర్వాత మీకు మీ ఏటీఎం అన్నీ కావాల్సి వస్తే మీకు అయిన పెట్టుకోవచ్చు. అయిన ఉంటే మీకు ఏముంటుంది అంటే మీకు ఈజీగా సింపుల్గా మీకు అక్కడికి వెళ్తున్నా మీకు అన్నీ దీనిలో సెట్ అయిపోతాయి అనమాట, మీ బ్యాగ్లో ఉండొచ్చు. ఇది ట్రావెల్ బ్యాగ్ కింద నేను కన్సిడర్ చేస్తాను కాబట్టి దీనిలో నాకు వీడియో ఎక్విప్మెంట్ ఇది కూడా వచ్చేస్తుంది. ఎక్స్ట్రాస్ ఏం లేవు, ఓన్లీ నెసెసరీస్. ఓకేనా, తర్వాత మనకి కేబుల్స్, దీనిలో ఒక 4-5 కేబుల్స్ ఉన్నాయి, అన్నీ చూపెట్టలేను. ఓకే, Type-C to Type-C కేబుల్స్, తర్వాత వేరే రకం కేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనకి కేబుల్స్ బాగా అవసరం పడతాయి లాంగ్ ట్రావెల్లో. సో ఇలా ఒక ట్రైపాడ్ కూడా ఉంచుకుంటాను అనమాట. ఈ బ్యాగ్లో నాకు ఇదంతా షార్ట్ చేస్తున్న బ్యాగ్లో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా ట్రైపాడ్స్ కూడా చిన్న ట్రైపాడ్స్ ఉంచుకోవడం ఆల్వేస్ హ్యాండీ అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఇది తీయాల్సి వస్తుంది. ఓకే, ఇది ఒక నా సెకండరీ ఫోన్ అనమాట. ఇది నేను సపోజ్ నేను ట్రావెలింగ్ అప్పుడు నా మెయిన్ ఫోన్ డెడ్ అయిపోయింది అనుకోండి, అది కూడా పెద్ద తుడుంగ్ ఫోన్ ఏం కాదు, జస్ట్ పోకో ఫోనే. అయితే ఇది నా సెకండరీ ఫోన్ కింద నేను వాడుకుంటాను అనమాట. ఓ చెమట బాగా పట్టింది. గడ్డం బాగుంది కదా గడ్డం, నా ఫ్రెండ్ చేశాడు కటింగ్, 0 rupees ఛార్జ్. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. నెక్స్ట్ ఇంకో పౌచ్ ఉంది, దానిలో నేను నా పవర్ బ్యాంక్ పెట్టుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను రైడింగ్లో ఉన్నాను కాబట్టి ఆ పవర్ బ్యాంక్ నా బండి లోపల కాదు, బండి ఉన్న పౌచ్ లోపల ఉంది కాబట్టి నేను ఇక్కడ పెట్టలేదు. ఓకేనా, అది కాకుండా ఇదేమో నా యాక్షన్ కెమెరా DJI Action 2. ఓకేనా, దీనికి చాలామంది మైక్ సొల్యూషన్స్ కావాలని చెప్పారు. నా దగ్గర మైక్ సొల్యూషన్ ఉంది. మీకు కూడా కెమెరా ఉండి, లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఈ కెమెరా ఉండి, మైక్కి హెల్మెట్లో మైక్ పెట్టుకుని మాట్లాడాలి, లేకపోతే మైక్ అటాచ్మెంట్ బాగా అలవాటు ఇది. ఈ కెమెరా ఉన్న వాళ్ళు తెలుస్తుంది. ఒకవేళ మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉంటే నాకు ఒకసారి వాళ్ళని అడిగి, ఒకవేళ వాళ్ళకి వీడియో కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను దీని మీద పర్ఫెక్ట్ మైక్ సొల్యూషన్ ఉంది, మొత్తం హడావిడి లేకుండా నేను లేకుండా బాగుంటుందిలే. కావాలంటే చెప్పండి, కామెంట్ చేసి నేను వీడియో చేస్తాను దాని గురించి. ఓకేనా, కానీ ఒక సజెషన్ ఏంటంటే మంచి మైక్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇది హోలీ ల్యాండ్ మైక్, ఇది ఇక్కడ అటాచ్ ఉంది. దీని పవర్ సెగ్మెంట్స్ ఇంకా ఎక్స్ట్రా మైక్ కూడా ఉంది, అది దీనిలో పెట్టుకుంటా. ఇదేమో ఇంకో పౌచ్ ఉన్నది. ఈ పౌచ్లో ఏంటంటే నా పెన్ డ్రైవ్స్ ఉన్నాయి. మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనుకోండి, మీరు ఎక్కడ తీసుకుంటారు? ల్యాప్టాప్ అవన్నీ అవి మనకి నా దగ్గర ల్యాప్టాప్ కూడా లేదు నా దగ్గర. బేసిక్ మిడిల్ క్లాస్ కంటే నేల సైడ్ మనం ల్యాప్టాప్ కూడా లేదు నాకు. సో ఇలాంటిది నాకు ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలంటే నేను పెన్ డ్రైవ్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ నేను ఒక 4-5 పెన్ డ్రైవ్స్ ఉన్నాయి. ఈ 4-5 పెన్ డ్రైవ్స్ ఏమో నేను జస్ట్ ఒక పౌచ్లో పెట్టేసుకుని దీనిలో పెట్టుకుంటాను. నాకు ఫ్రీ ఉన్నప్పుడు నేను తీసుకుంటాను, డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అన్నమాట. ఓకేనా, సో 400 kilometers రైడింగ్ చేసి వీడియో ఎండ్లో చేస్తున్నాను. కొద్దిగా సౌండ్ పడుతుంది, సో కొద్దిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా దిల్ ఖుష్ హో జాతే కదా.
ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. మీకు ఎవరైనా ఇలా రైడర్ దోస్తులు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేస్తే హెల్ప్ఫుల్ ఉంటుంది. సో అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్దీ.